హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ముందుకు వచ్చి చాలా రోజులైందండి మీ అందరినీ చూసి. అందుకే ఈరోజు ఒక మంచి ఫ్రై ఐటెంతో మీ ముందుకు వచ్చేసా. నేను మీ హరిప్రియని. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిలు. ఈరోజు మన హరక్క వంటిల్లో చూడండి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అండ్ అందరికీ వచ్చు కదా, కానీ ఇది వెరైటీగా ఉంటుందండి. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, బంగాళదుంపలు చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర. చాలా సింపుల్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని చూడండి బాండీ పెట్టుకుందాము. దీంట్లో చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. చక్కగా వేడిగా ఉంటే మనకి ఫ్రై అనేది బాగా వస్తుంది. కొద్దిసేపు దీన్ని వేడి చేసుకుందాం. చూడండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఈ బంగాళదుంప ముక్కలు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని ఒక్కసారి తిప్పేసుకోండి. అంటే ఈ ముక్కలు చూడండి ఆయిల్లో ఇట్లా మునిగేలాగా ఇట్లా అనేసుకొని ఒక పావు గంట సేపు దీన్ని ఇట్లా కలపకుండా వదిలేసేయండి. ఇట్లాగే దీన్ని ఇట్లా వదిలేసేయండి. అప్పుడు అడుగునంతా చక్కగా ఫ్రై అవుతుంది. దాని తర్వాత ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఇప్పుడు ఒక్కసారి మనం అడుగు నుంచి ఒక్కసారి తిప్పుకుందాం. ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కొంతమంది చిప్పగరిటె లాంటివి పెట్టుకుంటారు, అలా వద్దండి. చూడండి ఇట్లా వెన్నది పెడితే చక్కగా అడుగు నుంచి ఇట్లా తేలిగ్గా వచ్చేస్తుంది. మనకి అడుగున అతుక్కుపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి బంగాళదుంపలు. దాన్ని ఇట్లా తిప్పి చక్కగా ముద్దలాగా వచ్చేలాగా చేస్తారు ఆలూ ఫ్రై అనేది. అలా వద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆయిల్లో అలా వదిలేస్తే చక్కగా అడుగునంతా వేగి చూడండి ఇలా పొడిగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు చక్కగా వదిలేసేయండి. చూడండి రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి తిప్పుకుందామండి. ఎందుకంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వదిలేసేయండి చాలు. చూడండి చక్కగా ఎట్లా ఎర్రగా వేగినాయో. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ఆయిల్ అంతా తీసేసుకుందామండి. చూడండి ఆయిల్ అంతా తీసేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి కొద్దిసేపు. ఇప్పుడు దీంట్లోకి చూడండి జీలకర్ర చక్కగా నలుపుకొని జీలకర్ర వేస్తున్నాము. కొద్దిగా పసుపు, దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాలు స్టవ్ హైలో పెట్టేసుకుందాం. అయిపోయిందండి. చూడండి కర్రకర్రలాడుతూ చక్కగా ఆలూ ఫ్రై ఎలా వచ్చిందో. ఇది నేను స్కూల్లో చేసేటప్పుడు 2 రోజులకోసారి చేసుకెళ్ళేదానండి. మా మేడమ్స్ రోజు అడిగేవాళ్ళు ఏం కర్రీ నీది అని. ఆలూ ఫ్రై అనగానే ఆలూ టకానా అని చెప్పారని నా బాక్స్ వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. మా మేడం అడిగింది, రజనీ మేడం ఆలూ టకా చేయాలో చూపించు అని. ఈ ఫ్రై తన కోసం చేశానండి. చూడండి ఆలు టకా
కరకరలాడుతూ చక్కగా బాగా వస్తుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ ఆలూ ఫ్రైకి కాంబినేషను టమాటా పప్పు కానీ సాంబార్ కానీ నైట్ టైం చేసుకున్నారనుకోండి, దీంట్లోకి మిరియాల చారు చేసుకోండి. ఎంత బాగుంటుందంటే మన నెక్స్ట్ వీడియో మిరియాల చారు ఎలా చేద్దామో చూద్దాం రండి.